హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మాది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? జొన్న పరాటా అండి. మెంతం కూర, జొన్న పరాటా. ఒక గ్లాస్ జొన్న పిండి తీసుకుందాం. జొన్న పిండి తీసుకొని ఒక బౌల్లో బేసన్లో వేసుకొని ఇంకొంచెం వేసుకుందాము. వేసుకున్నాక బాగా దాని లోపల ఇవి ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఏమేంటి? జొన్న పిండికి సంబంధించి మెంతం కూర, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మనం తగినన్ని వేసుకోవాలండి. కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. క్యారెట్ ఇవన్నీ వేసి బాగా కలపాలి. జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఓమ బాగా నలిపి అరిచేతులు వేసుకొని నలిపి వేయాలి. వేసుకున్నాక ఒక 2 పిడికేళ్ళన్నీ నువ్వులు వేసుకోవాలి. మనం నువ్వులు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, మనకు తగ్గంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాలు దంచి పౌడర్ చేసి వేసుకోవాలి. మిరియాలు కూడా వేసుకొని కొన్ని వేడి నీళ్ళు పక్కన కాగబెట్టుకొని వేడి నీళ్ళు పోసుకోవాలి. ఆ పిండిలో కొన్ని పోసుకుంటా కలపాలి. కొన్ని పోసుకుంటూ కలిపినాక స్పూన్తో కలపాలండి. స్పూన్తో కలిపి బాగా కలపాలి. ఇంకా తక్కువ పడితే ఇంకా కొన్ని నీళ్ళు పోసి కలపాలి. మనం చపాతీల పిండి కంటే కొంచెం మెత్తగా కలపాలి. చపాతీ పిండిల కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. తక్కువ పడితే ఇంకా కొన్ని పోసి కలుపుకోవాలి. అదంతా మంచిగా కలవాలి. మంచిగా అట్లా స్పూన్ తోటి వేడి తగ్గినాక కొంచెం గోరెచ్చగా ఉన్నాక చేయి పెట్టి కలపాలి. వేడి ఉంటే ఉడుకుంటే చేయి కాలుతుంది. కలిపినాక ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా ఇంకా కొంచెం మెత్తగా కలపాలి. ఇప్పుడు చేయితో కలపాలి. అట్లా చేయితో కలుపుకొని ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోవాలి. బాగా మెదమాలి. దాన్ని బాగా కలపాలి. బాగా కలిపి మనం చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా, ఇది ఒత్తనికి రావాలి కదా. ఒత్తుడప్పలాగా ఒత్తుడ పిండి ఎట్లుంటే ఒత్తుడప్పల పిండి అట్లా ఒత్తాలి. అట్లా విసుకాలన్నమాట. దీన్ని తక్కువ ఉంటే కొంచెం ఉప్పు వేసుకుందాము. నాకు తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం వేసిన. మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. చాలా హెల్తీ. ముసలోళ్ళకి కానీ ఇది ఒక్క రొట్టె తిన్నారంటే ఇక చాలు. ఇంకా కొన్ని నీళ్ళు పోసి మంచిగా మెత్తగా విసుకాలి. దీన్ని బాగా పిసికి పక్కకు పెట్టేసేయాలి. బ్రేక్ఫాస్ట్కి ఎంత మంచిదంటే అంత హెల్త్కి చాలా మంచిది. షుగర్కి కానీ బీపీకి కానీ మెంతం కూర, నువ్వులు ఐరన్ కదండి. నువ్వులు చాలా ఈ చలికాలం చాలా హెల్త్కి చాలా మంచిది. నువ్వులు కానీ మెంతం కూర వేడి కదా, హెల్త్ పరంగా చాలా మంచిది. ముసలోళ్ళు కానీ ఒక్క రొట్టె తిన్నామంటే మళ్ళీ సాయంత్రం వరకు ఆకలి కదా, అంత హెవీ ఉంటుంది ఫుడ్. కొంచెం నెయ్యి కూడా వేసి విసికేసేయాలండి. దీంట్లో నెయ్యి వేసి అంత మెత్తగా ఉండాలి. ఎట్లాగో ఇంత మెత్తగా విసికి పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టి పెనం రెడీ ఉంది కదా. ఒక పచ్చి క్లాత్ తీసుకోవాలి. క్లాత్ మంచి నీటి టవల్ తీసుకొని తడుపుకొని పచ్చిగా చేసుకొని అది బండ మీద వేసి ఇట్లా ఒత్తాలి. దీన్ని అట్లా ఒత్తి తడిగా ఉండాలి. క్లాత్ తడిగుడ్డ మీద పెట్టి వేసి ఇట్లా ఒత్తి అట్లా పెట్టేసి అట్లా వేయాలి. పెంక మీద వేసేసుకొని మెల్లగా తీయాలి. తీసి మనం ఆయిల్ అన్నా నూనెనన్నా, మీకు ఆయిల్ ఉంటే ఆయిల్, నూనె నెయ్యి ఉంటే నెయ్యి, మీకు ఏది ఇష్టం ఉంటే అది. నేనైతే నెయ్యి పెడుతున్నా. నెయ్యి పెడితేనే టేస్ట్ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. తిప్పేసేసి మళ్ళీ కొంచెం లైట్గా, మరీ ఎక్కువ కాదు, కొంచెము నెయ్యి పెట్టుకుంటాం. మంచిగా కొంచెం వేసినప్పుడు అది ఫస్ట్ రొట్టె వేసినప్పుడు సిమ్లో పెట్టి కాలవాలి. కొంచెము ఇటు ఇంకొక రొట్టె చేసే వరకు అయిపోతుంది. అట్లా రెడీ అండి, అయిపోయింది. పెరుగుతోడు తినాలి. పెరుగుతోడు తింటే చాలా హెల్తీగా ఉంటుంది. చాలా మంచిదండి ఆరోగ్యానికి. అయితే తిని చూడండి, చేసుకొని తినండి. మీరు చేసుకొని తిని ఎట్లుందని కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.